హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూలై మాసంలో 11వ తేదీ గురువారం తిథి నాడు సింహరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడాను ఫుల్ ఎనర్జీతో ముందుకు వెళ్లబోతున్నారు. మీరు చేసే ప్రతి పని కూడాను 100కి 200% వరకు కూడాను న్యాయం చేకూరుస్తారు. మీ యొక్క జీవితంలో కష్టాలు వచ్చినప్పటికీ కూడాను ఈ రోజున చాలా వరకు కూడాను ఉత్సాహంతో ఉంటారు. అయితే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. కానీ మీ యొక్క ఆలోచన విధానంతో ఆ ఇబ్బందుల నుంచి తప్పక తప్పించుకోగలుగుతారు. ఈ రోజున ఇలాగే ఉండబోతుంది. మీ గోచార ఫలితం ఇలాగే ఉండబోతుందంటూ జ్యోతిష పండితులు చెప్తున్నమాట. అయితే సింహరాశి జాతకులకు ఈ రోజున జూలై మాసంలో 11వ తేదీ గురువారం తిథి నాడు ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ నరసింహరాజు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను. ఫోన్ నంబర్ 8121074531. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. సింహరాశి వారి జాతకులకు ఈ రోజున చాలా వరకు కూడాను ఇబ్బందికర పరిస్థితులే ఎదురవుతాయి, ఇంట బయట కూడాను. అయితే ఆ యొక్క పరిస్థితుల నుంచి మీరు చాలా వరకు కూడాను బయటపడగలుగుతారు. మీ యొక్క ఆలోచనలు బాగుంటాయి. అలాగే ఈ రోజున అస్సలు బద్ధకం అనేదే ఉండదు. మీరు పని మొదలు పెట్టాలి అనుకుంటే తక్షణమే లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా మీ యొక్క పనిని పూర్తి చేయడానికి ఒక అడుగు ముందే ఉంటారు. ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, విద్యార్థులు కావచ్చు, లేకపోతే తులారాశికి చెందినటువంటి వారు ఏ రంగాల్లో ఉన్నప్పటికీ కూడాను ఈ రోజున మిమ్మల్ని అసలు నిస్సత్తువ అనేది ఆవహించదు. ఎంతో మనస్ఫూర్తిగా ఒక పనిని మొదలు పెట్టాలి అనుకుంటే ఈ రోజున మొదలు పెట్టేయండి. ఏ పనికి కూడా విఘ్నం కలగకుండా పనులు పూర్తి చేస్తారో. దైవబలం ఈ రోజున మీకు సంపూర్ణంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించాలి అన్నా, నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నా, లేకపోతే గనక మరి ఏ ఇతర నూతన పనులు కార్యాలు మొదలు పెట్టాలి అన్నా ఈ రోజున మొదలు పెట్టండి. సింహరాశి వారి జాతకులకు ఈ రోజున అన్నింటా బాగుంటుంది. అన్ని మంచి ఫలితాలే కలుగుతాయి. అలాగే ఏదైనా సమస్యలు ఉంటే గనక ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఈ రోజున నూతన ఆలోచనలు చేస్తారు. మీ యొక్క ఆలోచనలు సమస్యల సుడిగుండం నుండి మిమ్మల్ని ఈ రోజున తప్పక గట్టెక్కిస్తాయి. కాకపోతే మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. ఏది మాట్లాడినా కూడాను ఆలోచించి ఆచితూచి మాట్లాడండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.